జనతా పార్టీ ఆశిస్తున్న సీట్లేంటి, అలాగే ఆ సీట్లలో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నేతలు ఎవరు? దీనికి సంబంధించి 10 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రస్తుత పరిణామాలు. ఇది చాలా ఇంపార్టెంట్. 1 by 1 మనం చూద్దాం. మొదటగా ఎంపీ సీట్లకు సంబంధించి మనం చూద్దాం. విశాఖపట్నంకి సంబంధించి లోక్సభ నియోజకవర్గం నుంచి జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు ఆయన టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి ఈ సంవత్సరంతోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా అయిపోతుంది. అలాగే సీఎం రమేష్ కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినప్పటికీ తర్వాత భారతీయ జనతా పార్టీలో సీఎం రమేష్ చేరారు. అయితే సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లలో సీఎం రమేష్ కూడా ఒకరు కాబట్టి ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం ముగుస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం సంబంధించి చాలా రోజులుగా జీవీఎల్ నరసింహారావు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకల్లో మూలమూలన తిరుగుతున్నారు. తానే పోటీ చేయబోతున్నానన్న సంకేతాలు ఇవ్వడానికి గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాలపై రెస్పాండ్ అవ్వడం కానీ, మిగతా సమస్యలపై రెస్పాండ్ అవ్వడం, రైల్వే జోన్కి సంబంధించి, అలాగే విశాఖ నుంచి కాశీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలతో నేను ఇక్కడే ఉండబోతున్నానన్న ఒక సంకేతాలు అయితే జీవీఎల్ నరసింహారావు పంపిస్తున్న వాతావరణం. యాక్చువల్గా జీవీఎల్ నరసింహారావుది పల్నాడు జిల్లాలో నరసరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి జీవీఎల్ నరసింహారావు. ఒక రకంగా ఆయన స్థానికేతరుడుగానే మనం చెప్పుకోవాలి. అయినప్పటికీ జీవీఎల్ నరసింహారావు భారతీయ జనతా పార్టీలో నేతగా విశాఖ నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సీఎం రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో అత్యంత ఎక్కువ సత్సంబంధాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అత్యంత క్లోజ్గా మూవ్ అయ్యే అతి కొద్ది మంది నేతల్లో సీఎం రమేష్ ఒకరు. సీఎం రమేష్ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిచయాల నేపథ్యంలో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా వస్తున్న మరో ప్రచారం ఏంటంటే సీఎం రమేష్ రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగుస్తుంది కాబట్టి అటు మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో 3వ సీటుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు కలిసి వస్తారు, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్తో గెలవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అయితే అనూహ్యంగా సీఎం రమేష్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో ఉండబోతున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు కుదిరితే ఆ ఈక్వేషన్స్లో భాగంగా 3వ సీటు కోసం కొంత వ్యూహం రచించే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నది రాజకీయ వర్గాల నుంచి కొత్తగా వినిపిస్తున్న టాక్. వీళ్ళిద్దరూ కాకుండా మరో వ్యాపారవేత్త కూడా విశాఖపట్నం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్న మరో లోక్సభ స్థానం ఏంటో చూద్దాం. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి పురంధరేశ్వరి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అంటే యూపీఏ హయాంలో ఆమె కేంద్ర మంత్రికి కూడా పనిచేసిన నేత పురంధరేశ్వరి. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేయాలని అనుకోవడానికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆమెను అక్కడి నుంచి దింపాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలోనే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి 1999లో అప్పుడు పొత్తుల్లో భాగంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లు ఉంటే అందులో 29 లోక్సభ సీట్లు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా, అలాగే భారతీయ జనతా పార్టీ 7 ఎంపీ సీట్లు గెలుచుకుంది 1999లో. అప్పుడు గెలుచుకున్న సీట్లలో రాజమండ్రి ఒకటి. రాజమండ్రి నుంచి గెలిచిన సత్యనారాయణరావు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అప్పట్లో. అలాంటి నియోజకవర్గం అంటే రాజమండ్రి గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న లోక్సభ స్థానమే. ఈసారి పురంధరేశ్వరి అక్కడి నుంచి దాదాపు టికెట్ ఆశిస్తున్నారు. ఆమె బరిలో దిగే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే కొంత గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఖచ్చితంగా కావాలని కోరే స్థానాల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం ఒకటి కనిపిస్తోంది. నెక్స్ట్ రాజంపేటకు సంబంధించి మనం చూస్తే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయింది. అంటే 2014లో మనం చూసుకున్నప్పుడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం కొంచెం కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి రాజంపేట లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి ఇప్పటికే రాజంపేటలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం, అక్కడక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయటం, ప్రోస్ అండ్ కాన్స్ మీద ఆల్రెడీ కొంత గ్రౌండ్ వర్క్, కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొత్తు కుదిరితే ఖచ్చితంగా కావాలనుకున్న స్థానాల్లో రాజంపేట ఒకటి ఉంది. రాజంపేట
కనుక పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి వస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అక్కడ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మనకు తెలుసు. గతంలో కూడా తిరుపతి లోక్సభ స్థానాన్ని ఒకసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న వాతావరణం ఉంది. రత్నప్రభ గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారినిగా కీలక బాధ్యతలను రత్నప్రభ నిర్వర్తించారు. యాక్చువల్గా రత్నప్రభ ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి. ఆమె కుటుంబంలో దాదాపు అందరూ ఎక్కువ మంది ఐఏఎస్లుగానే ఉన్నారు. రత్నప్రభ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న రత్నప్రభ తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఒకవేళ పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఒకవేళ కనుక పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి తిరుపతి ఎస్సీ సీటు దక్కితే మాత్రం రత్నప్రభే తిరిగి రంగంలో దిగొచ్చు. అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో రత్నప్రభకు స్వయాన కుమార్తె, అలాగే మాజీ ఎంపీ తలారి మనోహర్కు కోడలైన నిహార్క పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే తల్లి కూతుళ్ళ మధ్య ఇక్కడ పోటీ ఉంటుంది అన్న చర్చ అంతకుముందు సాగింది. అంటే పొత్తు కుదరదు అన్న వార్తలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కుదిరే వాతావరణం ఏర్పడింది కాబట్టి మరి రత్నప్రభ పోటీ చేస్తారా, తమ కుమార్తెకి ఇమ్మని పొత్తులో భాగంగా అడుగుతారా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. చూద్దాం అసలు తిరుపతికి సంబంధించి ఏం జరగబోతుందో. నెక్స్ట్ నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మనం చూస్తే గతంలో ఇక్కడ సినీ నటుడు కృష్ణరాజు విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న స్థానాల్లో నరసాపురం కూడా ఒకటి. అయితే గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన ఎడమొహం పెడమొహంగా ఉండడం, కొన్ని విభేదాలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగానే ఉన్నారు. అయితే పొత్తు కుదరకపోతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజే రంగంలో ఉండబోతున్నారనేది దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన దాదాపు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి మొన్నటి వరకు కనిపించింది. అయితే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే ఢిల్లీలో కొందరు బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడానికి రఘురామకృష్ణరాజు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా వెళ్తే కొంత మాట పలుకుబడి అవకాశం అదృష్టం కలిసి వస్తే కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కొచ్చన్న అంచనాలో కూడా రఘురామకృష్ణరాజు ఉన్నారంటున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఒకవేళ నరసాపురం లోక్సభ నియోజకవర్గాన్ని పికప్ చేస్తే మాత్రం రఘురామకృష్ణరాజు కూడా అభ్యర్థి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. 2014లో పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు కేటాయిస్తే అప్పుడు విశాఖపట్నం, నరసాపురం మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. మరి గోకరాజు గంగరాజు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటారా, ఏం చేస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. చూద్దాం ఈ విషయంలో ఏం జరగబోతుందో. నెక్స్ట్ అరకుకు సంబంధించి ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అరకు లోక్సభకు సంబంధించి ఎవరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు, ఇంకా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేరు ఇక్కడ వినిపిస్తోంది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కాఫీ బోర్డుతో పాటు ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న 2 పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్గా పనిచేసిన నేపథ్యంలో కొంత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు కేంద్ర పెద్దలు, కేంద్ర మంత్రులతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆమె కూడా ఈసారి టికెట్ ట్రై చేస్తున్నారంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఇచ్చే లోక్సభ స్థానాల్లో ఒక ఎస్టీ స్థానం, అసెంబ్లీ స్థానాల్లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, అలాగే ఎంపీ స్థానాల్లో ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానం అడిగే యోచనలో ఉందంటున్నారు. అదే నిజమైతే కనుక అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయించితే కొత్తపల్లి గీత మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి రంగంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం లోక్సభ నియోజకవర్గం సంబంధించి బీజేపీ జాతీయ కార్యదర్శి అండమాన్ నికోబార్కు ఈ మధ్యకాలంలోనే ఇన్ఛార్జిగా నియమింపబడిన సత్యకుమార్ పేరు వినిపిస్తోంది. సత్యకుమార్ బీజేపీ సీనియర్ నేత,
గతంలో వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి మీడియా వ్యవహారాలు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. కొంత ఏబీవీపీ నేపథ్యం కూడా సత్యకుమార్కు ఉంది. ఆయన ఒక ప్రకటన కూడా చేశారు సత్యకుమార్, నేను హిందూపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, నేను కూడా రేసులో ఉన్నానని లేటెస్ట్గా ఆయన ప్రకటన చేశారు. 2 రోజుల కిందట ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్వామి పరిపూర్ణానంద పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కాకినాడలో శ్రీపీఠాన్ని నిర్వహిస్తుంటారు. స్వామి పరిపూర్ణానంద కూడా గత 8 రోజులుగా అటు హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో దాదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటు ఆర్ఎస్ఎస్ నుంచి స్పష్టమైన హామీ ఉంది, అమిత్ షా నుంచి స్పష్టమైన హామీ ఉందని పరిపూర్ణానంద అనుచరులు చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా ఆశిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి ఉంది కాబట్టి మరి హిందూపురం కేటాయిస్తే స్వామి పరిపూర్ణానంద అభ్యర్థి అవుతారా, లేదంటే భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ అభ్యర్థి అవుతారనేది తేలాల్సిన అంశంగా మనకి కనిపిస్తోంది. ఇక ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఏ ఆశిస్తున్నారో మనం చూసాం. అలాగే ఒకవేళ పొత్తు కుదిరితే భారతీయ జనతా పార్టీ ఆశించే స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. అవేంటి, అక్కడి నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. విశాఖ నార్త్ నుంచి మనం చూస్తే విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే 2014లో పొత్తుల్లో భాగంగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇప్పటికే ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. తిరిగి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే అడిగే మొదటి అసెంబ్లీ స్థానం విశాఖ నార్త్. విష్ణుకుమార్ రాజు ముందు నుంచి భారతీయ జనతా పార్టీ నేత, చాలా సీనియర్ నేత. 2014లో విజయం సాధించిన నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఇక్కడ అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. నెక్స్ట్ విశాఖ తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తోంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు తనయుడే మాధవ్. గత ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. విశాఖ తూర్పు నుంచి ఆయన కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లాలో అడిగే 2వ సీటు విశాఖ తూర్పు. ఎందుకంటే మాధవ్ సీనియర్ నేత, మాధవ్ తండ్రి కానీ కుటుంబం కానీ మొత్తం భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న పరిస్థితి కాబట్టి విశాఖ తూర్పు నియోజకవర్గం కనుక పొత్తుల్లో లభిస్తే మాధవ్ అభ్యర్థి కావచ్చు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పిన విశాఖ నార్త్ కానీ అలాగే విశాఖ ఈస్ట్ కానీ ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సిట్టింగ్ స్థానాలు. అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూడా సిట్టింగ్ స్థానమే. ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కింజరాపు ఎర్రవనాయుడు కుమార్తె ఆమె. కానీ ఒకవేళ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా రాజమండ్రి సిటీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోమ్ వీర్రాజు ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా గెలుచుకున్న సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఉంది. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గతంలో విజయం సాధించిన వాతావరణం ఉంది. అందుకే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో కొంత భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ ఉందన్న అంచనా భారతీయ జనతా పార్టీకి ఉంది. అందులోనూ సోమ్ వీర్రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు ఆల్రెడీ చేశారంటున్నారు. పొత్తుల్లో భాగంగా ఒకవేళ రాజమండ్రి సిటీని భారతీయ జనతా పార్టీ ఆశిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది, సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ పి గన్నవరం సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మానేపల్లి అయ్యాజీ వేమ, ఈయన గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999 పొత్తుల భాగంగా అప్పట్లోనే ఆయన విజయం సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ పార్టీ మారకుండా భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నేతగా అయ్యాజీ వేమకు కొంత గుర్తింపు కూడా ఉంది. ఆల్రెడీ పి గన్నవరం సంబంధించి ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. పొత్తు కుదిరితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గోదావరి జిల్లాలో అడిగే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పి గన్నవరం మొదటి లిస్టులో ఉంటుందని అందరూ అంటున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో అయ్యాజీ వేమ ఒకవేళ పి గన్నవరం నియోజకవర్గం పొత్తుల్లో భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది కాబట్టి కేటాయించబడితే అయ్యాజీ వేమ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు. నెక్స్ట్ కృష్ణా జిల్లా కైకలూరుకు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు టికెట్ దాదాపు కన్ఫర్మ్. ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించే వాతావరణం అయితే స్పష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అంతకుముందు 2014లో కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు. అలాగే అటు అలయన్స్లో భాగంగా అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో అశోక్ గజపతిరాజు, సున్నా చౌదరి మంత్రులుగా ఉంటే ఇక్కడ
మాణిక్యాలరావు అలాగే కామినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఇక్కడ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేపథ్యం ఉంది. అందుకు కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కైకలూరు కేటాయించే అవకాశం ఉంది. కామినేని శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. కామినేని శ్రీనివాస్ కనుక ఈ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అడిగితే తెలుగుదేశం పార్టీ ఇంకా రెండో అభిప్రాయం లేకుండా కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే కైకలూరులో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు. ఇక్కడ గతంలో ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజుల కిందట చేరిపోయారు. అందుకే ఈసారి పొత్తుల్లో భాగంగా కైకలూరును జనసేనకు కేటాయిద్దామన్న అంచనాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే మరి కామినేని శ్రీనివాస్కి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అనేది ఆసక్తికరం. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో కామినేని శ్రీనివాస్కి ఎదురు లేకపోవచ్చు అన్నది జిల్లాలో వినిపిస్తున్న మాట. నెక్స్ట్ తిరుపతి నుంచి టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే అతి కొద్ది మంది నేతల్లో భానుప్రకాష్ రెడ్డి ఒకరు. వెంకయ్యనాయుడు వర్గంగా ఆయనకు ఒక గుర్తింపు కూడా ఉంది. భానుప్రకాష్ రెడ్డి ఒకవేళ తిరుపతి నియోజకవర్గం అనేది కేటాయిస్తే పొత్తుల్లో భాగంగా భానుప్రకాష్ రెడ్డి అభ్యర్థి కావచ్చు. కానీ జనసేన కూడా బలంగా కోరుతున్న స్థానాల్లో తిరుపతి కూడా ఉంది కాబట్టి మరి జనసేన కేటాయిస్తారా, పొత్తుల్లో భాగంగా తిరుపతి భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారా, మనం వేచి చూడాలి. నెక్స్ట్ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లికి సంబంధించి చల్ల నరసింహారెడ్డి పేరు వినిపిస్తోంది. ఈయన చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్యకాలంలో కొంత పాదయాత్ర కూడా చేశారు అంటున్నారు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఆశిస్తే, కేటాయింపబడితే చల్ల నరసింహారెడ్డి అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. నెక్స్ట్ శ్రీకాళహస్తిలో కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ నేత. ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా నేను పోటీ చేయడం ఖాయం అంటూ ఇప్పటికీ ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా రోజుల పాటు పాదయాత్ర కూడా నిర్వహించారు. కోల ఆనంద్కు కొంత కమిటెడ్ భారతీయ జనతా పార్టీ నేతగా కొంత గుర్తింపు ఉంది. అలాగే కొంత ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సహకారం కూడా కొంత బలంగా ఉందంటారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని కూడా చిత్తూరు జిల్లాలో అటు భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. అటు తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ ఇవన్నీ టెంపుల్ సిటీస్ అంటారు. శ్రీకాళహస్తిలోని కానీ తిరుపతిలో టికెట్లు ఆశించడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళకున్న కొన్ని ఎజెండాల నేపథ్యంలో అత్యంత కీలకమైనవి కాబట్టి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంపై కొంత జనసేన కూడా ఆశలు పెంచుకున్నది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరి జయప్రకాష్ నారాయణ భారతీయ జనతా పార్టీ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పాదయాత్ర కూడా నిర్వహించారు. అలాగే గుంటూరు వెస్ట్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే గుంటూరు వెస్ట్ పొత్తుల్లో భాగంగా జనసేన ఆశిస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఇది గతంలో సిట్టింగ్ స్థానం. గతంలో మద్దాలగిరి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కానీ మొన్న మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు సీటు కూడా దక్కని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా భారతీయ జనతా పార్టీకి వదులుతుందా లేదా, అలాగే జనసేన కూడా ఆశిస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరం. అలాగే మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కొంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొందరు బీజేపీ పెద్దలు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయి పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి పాతూరు నాగభూషణం కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కనుక కేటాయిస్తే మరి వల్లూరి జయప్రకాష్ నారాయణ పాతూరు నాగభూషణంలో ఎవరికి టికెట్ దక్కుతుందో వేచి చూడాలి. నెక్స్ట్ ధర్మవరం అనంతపురం జిల్లాలో గోనుగొంట్ల సూర్యనారాయణ. ఈయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యేగా. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. గోనుగొంట్ల సూర్యనారాయణ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ధర్మవరం టికెట్ను భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. అయితే పొత్తు ఉంటుందో లేదో అన్న ఒక భయమో లేదంటే ఒక అంచనానో ఏదైనా కావచ్చు. గోనుగొంట్ల సూర్యనారాయణ కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో టచ్లోకి వెళ్లారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిస్తే అటు గోనుగొంట్ల సూర్యనారాయణ పేరుతో ఆయన అనుచరుల పేరుతో కూడా ఫ్లెక్సీలు వెలిచాయి. దీనిపై పరిటాల శ్రీరామ్ అభ్యంతరం చెప్పడం కొంత తెలుగుదేశం పార్టీలో అక్కడ గలాటకు దారితీసింది. గోనుగొంట్ల సూర్యనారాయణ త్వరలో తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. ధర్మవరం టికెట్ ఆయనకి కన్ఫర్మ్ కాబోతుందన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఇప్పుడు పొత్తు కుదిరబోతుందన్న వార్తల నేపథ్యంలో పొత్తు కుదిరితే మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే గోనుగొంట్ల సూర్యనారాయణ పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే పరిటాల శ్రీరామ్ కూడా వేలెత్తి చూపని అంశం. ఒక రకంగా పరిటాల వర్గం కూడా
ఇన్వాల్వ్ కాని అంశం. ఒక రకంగా అక్కడ పంచాయతీ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా కొంత తలనొప్పి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధర్మవరం టికెట్ కనుక పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే మాత్రం గోనుగొట్ల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగొచ్చు. కదిరికి సంబంధించి తెలుసు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థిత్వమే ఖరారు కావచ్చు. కదిరి నియోజకవర్గానికి చెందిన నేత ఖచ్చితంగా కదిరి నుంచి ఈసారి రంగంలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జమ్మలమడుగు సంబంధించి ఆదినారాయణ రెడ్డి తెలుసు, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో కొంత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందేమో అన్న కొంత భయానికి గురయ్యారు ఆదినారాయణ రెడ్డి అని ఆయన అనుచరులు చెప్తుంటారు. ఆ నేపథ్యం ఏమైనా కానీ ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయితే ఈసారి కడప జిల్లా జమ్మలమడుగు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టికెట్ కనుక పొత్తుల్లో భాగంగా కేటాయించితే మాత్రం ఆదినారాయణ రెడ్డి అభ్యర్థి కావచ్చు అంటున్నారు.